హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మా ఛానల్కి అందరికీ స్వాగతం. ఒక్కసారి ఆలోచించు. నీవు నిద్రలో ఒక కలలో ఉన్నావు. అక్కడ ఒక పాము నిన్ను చూస్తోంది, లేదా నిన్ను వెంటాడుతోంది, లేదా నీతో ఏదో మాట్లాడాలని అనుకుంటోంది. ఆ క్షణంలో నీకు ఎలా అనిపిస్తుంది? భయం కదా? కానీ ఒక్కసారి ఆగు. ఈ పాము నీ కలలో ఎందుకు వచ్చింది? అది నీకు ఏం చెప్పాలనుకుంటోంది? భారతీయ స్వప్నశాస్త్రం ప్రకారం కలలో పాము కనిపించడమంటే చాలా లోతైన అర్థాలున్నాయి. అవి భయానికి సంకేతం కావొచ్చు, మార్పుకు సూచన కావొచ్చు, లేదా నీ ఆత్మిక ప్రయాణంలో కొత్త దశకు సంకేతం కూడా కావొచ్చు. ఈ రోజు మనం ఈ అద్భుతమైన విషయం గురించి మాట్లాడబోతున్నాం. కలలో కనిపించే పాము నిజంగా ఏం చెబుతుంది? ఈ వీడియో చివరి వరకు చూడు, ఎందుకంటే ఈ సమాచారం నీ జీవితంలో కొత్త ఆలోచనలను, ధైర్యాన్ని నింపుతుంది. రండి, ఈ ఆసక్తికర ప్రయాణంలోకి వెళ్దాం. మొదట, కలలో పాము కనిపించడం అంటే ఏంటో కొంచెం అర్థం చేసుకుందాం. నీవు ఎప్పుడైనా ఒక పాముని కలలో చూసావా? ఒకవేళ చూసి ఉంటే ఆ కల నీకు ఏం చెప్పింది అని కామెంట్లో తప్పకుండా షేర్ చెయ్యి, సరేనా? భారతీయ సంస్కృతిలో పాము అనేది కేవలం ఒక సర్పం కాదు, అది ఒక శక్తివంతమైన చిహ్నం. శివుడు తన మెడలో పాముని ధరిస్తాడు, విష్ణుదేవుడు శేషనాగుడిపై విశ్రమిస్తాడు. పాము అంటే శక్తి, జానం మరియు మార్పు. కాని అదే సమయంలో అది భయం, రహస్యం లేదా సవాళ్లకు కూడా సంకేతం కావొచ్చు. స్వప్నశాస్త్రం ప్రకారం కలలో పాము కనిపించడం వెనుక చాలా అర్థాలున్నాయి. ఇప్పుడు వాటిని ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటి అర్థం, అంతరంగ భయాల సంకేతం. నీకు తెలుసా, కలలు అనేవి మన మనసులో దాగి ఉన్న ఆలోచనలకు ఒక అద్దం లాంటివి. నీవు రోజూ ఏదో ఒక సమస్య గురించి ఆందోళన చెందుతున్నావు, లేదా నీలో ఏదో ఒక భయం దాగ ఉంది. అది ఉద్యోగం గురించి కావొచ్చు, కుటుంబం గురించి కావొచ్చు, లేదా నీ భవిష్యత్తు గురించి కావొచ్చు. ఇలాంటి భయాలు కలలో పాముగా కనిపిస్తాయి. ఉదాహరణకు, రాజు అనే ఒక యువకుడి కథ చెప్పనా? రాజు ఒక ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి ఎప్పుడూ తన ఉద్యోగం కోల్పోతానేమో అనే భయం. ఒకరోజు అతను కలలో ఒక పెద్ద నల్లపాము తన వెంట పడుతున్నట్లు చూశాడు. అతను భయపడి మేల్కొన్నాడు. తర్వాత అతను ఒక ఆధ్యాత్మిక గురువును కలిశాడు. ఆ గురువు అతనితో ఇలా అన్నాడు: రాజు, ఈ పాము నీ మనసులో దాగ ఉన్న భయం. నీవు దాన్ని ఎదుర్కోవాలి. రాజు తన భయాలను ఎదుర్కోవడం మొదలెట్టాడు. అతను తన బాస్తో మాట్లాడి తన పనిని మెరుగుపరుచుకున్నాడు. కొన్ని నెలల్లో అతని భయం పోయింది. అతనికి ప్రమోషన్ కూడా వచ్చింది. ఈ కథ మనకు చెబుతుంది, కలలో పాము కనిపిస్తే అది నీ లోపల ఉన్న సమస్యను ఎదుర్కోమని చెబుతోంది. రెండవ అర్థం, శక్తి మరియు మార్పు సంకేతం. పాము అనేది మార్పుకు ఒక గొప్ప చిహ్నం. ఎందుకంటే పాము తన చర్మాన్ని వదిలేసి కొత్త రూపంలోకి వస్తుంది కదా. అలాగే కలలో పాము కనిపిస్తే నీ జీవితంలో కొత్త దశ మొదలవుతోందని అర్థం. ఇది నీ ఉద్యోగంలో కొత్త అవకాశం కావొచ్చు, నీ వ్యక్తిగత జీవితంలో మార్పు కావొచ్చు, లేదా నీ ఆలోచనలో కొత్త దృక్పథం కావొచ్చు. ఒక చిన్న కథ చెప్పనా? సుమతి అనే అమ్మాయి ఒక చిన్న ఊరిలో ఉండేది. ఆమెకు ఎప్పుడూ తన జీవితం ఒకేలా ఉందని అనిపించేది. ఒకరోజు ఆమె కలలో ఒక పచ్చని పాము చూసింది. ఆ పాము ఆమెతో ఏదో మాట్లాడినట్లు అనిపించింది. ఆమె ఒక స్వప్నశాస్త్ర నిపుణుడిని కలిసింది. అతను ఆమెతో ఇలా అన్నాడు: సుమతి, ఈ పాము నీ జీవితంలో కొత్త మార్పును సూచిస్తోంది. నీవు కొత్తగా ఏదైనా ప్రయత్నించు. సుమతి ధైర్యం చేసి ఒక ఆన్లైన్ కోర్సులో చేరింది. కొన్ని నెలల్లో ఆమె ఒక మంచి ఉద్యోగం సంపాదించింది. ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది. ఈ కథ మనకు చెబుతుంది, పాము నీకు భయం కాదు, అది నీలో ఉన్న శక్తిని, కొత్త అవకాశాలను చూపిస్తుంది. మూడవ అర్థం, కుండలిని శక్తి ప్రబోధం. ఇది కొంచెం ఆధ్యాత్మికమైన విషయం. యోగశాస్త్రం ప్రకారం మన శరీరంలో కుండలిని అనే శక్తి ఉంటుంది. ఈ శక్తి పాములా మెలికలు తిరిగా మన వెన్నెముక దిగువ భాగంలో నిద్రాణంగా ఉంటుంది. ఈ శక్తి మేల్కొంటే నీవు ఆత్మికంగా చాలా ఉన్నత స్థితికి చేరుకుంటావు. కలలో పాము కనిపిస్తే నీ కుండలిని శక్తి మేల్కొంటోందని సూచన కావొచ్చు. ఒక ఉదాహరణ చూద్దాం. కిరణ్ అనే ఒక వ్యక్తి ధ్యానం చేయడం మొదలెట్టాడు. అతను రోజూ ధ్యానంలో లోతుగా వెళ్తున్నాడు. ఒకరోజు అతను కలలో ఒక తెల్లని పాము చూశాడు. అది అతని చుట్టూ తిరుగుతూ ఆకాశంలోకి ఎగిరిపోయింది. అతను ఒక యోగ గురువును కలిశాడు. ఆ గురువు ఇలా అన్నాడు: కిరణ్, ఈ తెల్లపాము నీ కుండలిని శక్తి. నీవు ఆత్మిక ప్రయాణంలో ముందుకు వెళ్తున్నావు. కిరణ్ ధ్యానాన్ని కొనసాగించాడు. అతని జీవితంలో అద్భుతమైన శాంతి, ఆనందం నిండిపోయాయి. ఈ కథ మనకు చెబుతుంది, కలలో పాము కనిపిస్తే నీవు ఆత్మికంగా పెరుగుతున్నావని అర్థం. ఇప్పుడు నాలుగవ అర్థం, శుభం లేదా అపశకునం. కలలో పాము ఎలా కనిపిస్తుంది అనే దానిపై దాని అర్థం ఆధారపడుతుంది. ఒక్కొక్క సందర్భాన్ని చూద్దాం. వెంటపడే పాము. ఒక పాము నిన్ను వెంటాడుతూ కనిపిస్తే నీ జీవితంలో ఏదో సమస్య నిన్ను వెంటాడుతోందని అర్థం. ఇది నీవు ఎదుర్కోవాల్సిన సవాలు. ఉదాహరణకు, ఒక వ్యక్తి తన కుటుంబంలో వివాదాలను ఎదుర్కొంటున్నాడు. అతను కలలో ఒక పాము తన వెంట పడుతున్నట్లు చూశాడు. అతను తన సమస్యలను ఎదుర్కొని కుటుంబ సభ్యులతో మాట్లాడి
సమస్యను పరిష్కరించాడు. ఆ తర్వాత అతని కలలో పాము మళ్లీ కనిపించలేదు. పాము కొరికితే, ఒక పాము నిన్ను కొరికినట్లు కలవస్తే అది ఆకస్మిక మార్పును సూచిస్తుంది. ఇది సవాలు కావొచ్చు, లేదా కొత్త అవకాశం కావొచ్చు. ఒక స్త్రీ కలలో పాము తన చేతిని కొరికినట్లు చూసింది. కొన్ని రోజుల తర్వాత ఆమెకు ఒక కొత్త ఉద్యోగ ఆఫర్ వచ్చింది. కాని అది ఆమె సౌకర్యవంతమైన జోన్ నుండి బయటకు రావాల్సిన సవాలు. ఆమె ఆ అవకాశాన్ని స్వీకరించి తన జీవితంలో విజయం సాధించింది. పాము చంపితే, నీవు కలలో పామును చంపావు అంటే నీవు నీ భయాలను, సవాళ్లను అధిగమిస్తావని అర్థం. ఇది విజయానికి సంకేతం. ఒక విద్యార్థి తన పరీక్షల గురించి చాలా భయపడ్డాడు. అతను కలలో ఒక పామును చంపినట్లు చూశాడు. ఆ తర్వాత అతను తన భయాన్ని అధిగమించి పరీక్షలో మంచి మార్కులు సాధించాడు. నాగదేవతలు కనిపిస్తే, నాగదేవతలు లేదా నాగరాజు కలలో కనిపిస్తే అది చాలా శుభ సంకేతం. ఇది అదృష్టం, ఆశీర్వాదం లేదా నాగదేవతల అనుగ్రహాన్ని సూచిస్తుంది. ఒక రైతు కలలో నాగదేవతలు కనిపించి ఆశీర్వాదం ఇచ్చినట్లు చూశాడు. ఆ సంవత్సరం అతని పొలంలో అద్భుతమైన పంట వచ్చింది. ఇప్పుడు 5వ అర్థం, పాము రంగం ఆధారంగా అర్థాలు. కలలో పాము ఏ రంగులో కనిపిస్తుంది అనే దానిపై కూడా దాని అర్థం మారుతుంది. నలుపు పాము, ఇది మానసిక కలవరం లేదా దాగ ఉన్న విషయాలను సూచిస్తుంది. నీ జీవితంలో ఏదో రహస్యం లేదా సమస్య నిన్ను బాధిస్తోంది. తెల్ల పాము, ఇది ఆధ్యాత్మిక పెరుగుదలకు సంకేతం. నీవు ఆత్మికంగా ఉన్నత స్థితికి చేరుకుంటున్నావు. పచ్చ పాము, ఇది ఆరోగ్యం, ప్రకృతి శక్తుల అనుగ్రహాన్ని సూచిస్తుంది. నీ శరీరం, మనసు ఆరోగ్యంగా ఉన్నాయని అర్థం. ఎరుపు పాము, ఇది నీ భావోద్వేగాలను సూచిస్తుంది. నీలో కోపం, ప్రేమ లేదా తీవ్రమైన భావాలు ఉన్నాయని అర్థం. ఇప్పుడు చివరి పాయింట్, ముందు ఎలా సాగాలి? కలలో పాము కనిపించిందని నీవు భయపడాల్సిన అవసరం లేదు. అది నీకు ఒక సందేశం ఇవ్వడానికి వచ్చింది. ఆ సందేశాన్ని అర్థం చేసుకుని నీ జీవితంలో సరైన అడుగులు వేయాలి. మొదట, నీ కలను గుర్తుంచుకో. పాము ఎలా కనిపించింది, ఏ రంగులో ఉంది, ఏం చేసింది ఇవన్నీ గమనించు. తర్వాత నీ జీవితంలో ఏ సమస్యలు లేదా మార్పులు జరుగుతున్నాయో ఆలోచించు. ఒకవేళ నీకు భయం లేదా ఆందోళన ఉంటే ధ్యానం చెయ్యి. ఓం నమః శివాయ లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ వంటి మంత్రాలు రోజూ 11 సార్లు జపించు. ఇవి నీ మనసును శాంతపరుస్తాయి. నాగదేవతల అనుగ్రహం కోసం నీవు నాగపంచమి రోజున ఒక నాగదేవతల ఆలయాన్ని సందర్శించవచ్చు, లేదా ఇంట్లో నాగదేవతలకు పాలు సమర్పించవచ్చు. అతి ముఖ్యంగా, నీ సమస్యలను ఎదుర్కోవడానికి ధైర్యం సంతరించుకో. పాము నీ శత్రువు కాదు, అది నీకు స్నేహితుడిలా నీ లోపలి శక్తిని చూపిస్తుంది. ఇప్పుడు సారాంశంగా చెప్పాలంటే, కలలో పాము కనిపించడం అంటే అది నీ జీవితంలో అంతరంగ, ఆత్మిక లేదా సామాజిక మార్పులకు సంకేతం. నీవు దాన్ని భయంగా చూడకు, ఒక అవకాశంగా చూడు. ఈ పాము నీకు నీ లోపల దాగ ఉన్న శక్తిని, ధైర్యాన్ని గుర్తుచేస్తోంది. నీవు ఈ సందేశాన్ని అర్థం చేసుకుని నీ జీవితంలో ముందుకు సాగితే నీవు గొప్ప విజయాలు సాధిస్తావు. ఈ విషయం నీకు ఎలా అనిపించింది? నీవు ఎప్పుడైనా కలలో పాము చూసావా? ఆ కల నీకు ఏం చెప్పింది? కామెంట్లో తప్పకుండా షేర్ చెయ్యి. నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఈ వీడియో నీకు ఆసక్తికరంగా, ఇన్స్పైరింగ్గా అనిపిస్తే నీ స్నేహితులతో, కుటుంబ సభ్యులతో షేర్ చెయ్యి. ఇలాంటి స్వప్నశాస్త్ర విషయాలు, ఆధ్యాత్మిక రహస్యాలు, జీవన సూత్రాలు మరిన్ని తెలుసుకోవాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యి. బెలైకాన్ ఆన్ చేయడం మర్చిపోకు, లేకపోతే ఇలాంటి అద్భుత కంటెంట్ మిస్ అవుతుంది. నీ జీవితంలో శాంతి, ధైర్యం, సమృద్ధి ఎల్లప్పుడూ నిండి ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో ఇక్కడితో ముగిసింది. జై శ్రీకృష్ణ. థాంక్స్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.